అమ్మ మీ ఇంటి కోడలైతే ల్యాండ్ కూడా మీ దగ్గర ఉన్నట్టే కదన్నా. నాకు తెలుసులే శివ, నా తమ్ముడు హ్యాపీగా ఉంటే చాలు. సూపర్ అన్నా. సురేష్ ఏంటి? ఇట్రా. మన పెళ్లి విషయం ఏం చేసావు? నేను బిజీగా ఉన్నా, మళ్ళీ మాట్లాడితే పో. ఇదేమన్నా ఐపీఎల్ టీమా? నేను నీతో మాట్లాడాలి ఇప్పుడు. మాట్లాడు. ఎవరు అమ్మాయి? ఏమో నాకు తెలియదు కెప్టెన్, నువ్వు వచ్చి మాట్లాడు. ఎవరు నువ్వు? సురేష్ కి వైఫ్ ని. అయ్యా నాకు చెప్పకుండా పెళ్ళెప్పుడు చేసుకున్నావురా? ఓరి నా పిచ్చనా డాష్, ఎవరేం చెప్పినా నమ్మేస్తావా? ఏం కావాలమ్మా నీకు? నేను సురేష్ లవర్స్. నాకు కడుపు చేసి ఇప్పుడు పెళ్లి చేసుకుని అంటున్నాడు. నిజమా? ఏంది బ్రో నువ్వు కూడా? నాకే కడుపు లేదు, ఇంకా దీనికి కడుపు ఎలా చేస్తాను? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయి నా కూతురు సురేష్ లవ్ చేస్తుంది. మీరందరూ ఓకే అంటే పెళ్లి చేసేద్దాం. ఎరా సురేష్, ఓకేనా? అబ్బో నా వల్ల కాదన్నా, నాకు ఇలాగే హ్యాపీగా ఉంది. ఏంటి సురేష్ ఇది? ఒక అమ్మాయి నిన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా పెళ్లి చేసుకుంటానంటుంది, ఎందుకు వద్దంటున్నావు? అదే అర్థం కాక వద్దు అంటున్నా. నాలో ఏం చేసి లవ్ చేస్తుంది? పెద్ద అందగాని కాదు, ఆస్తి లేదు, అన్న తప్ప ఫ్యామిలీ లేదు. ఏం చేసి లవ్ చేస్తుంది? నేను ఒక అమ్మాయిని. నీలో ఏం చూసానో నాకు తప్ప ఎవరికీ తెలియదు. చెప్పినా ఎవరికి అర్థం కాదు. నీతో ఉంటే నేను అమ్మాయిలాగా ఫీల్ అవుతా. నీ గిప్పలకు తగలయ్యా. నా లైఫ్ వల్ల ఇప్పటి వరకు ఎవరికి ఉపయోగం లేదు. కనీసం ఐశ్వర్య హ్యాపీగా ఉంటుందంటే నాకు కావాల్సిందేముంది? నాకు 2 కండిషన్లు ఉన్నాయి. 1, మా అన్నకు పెళ్లి కావాలి. 2, నాకు ఇష్టం వచ్చినప్పుడల్లా నేను ఇక్కడికి వస్తాను, నన్ను ఎవరు ఆపకూడదు. ఓకేనా? నాకు సిగ్గేస్తుంది అన్నయ్య, నేనేం చెప్పలేను. దాన్నే నో డైలాగ్స్ ఓన్లీ యాక్షన్ అంటారు. ఏం కూర చేసావే? ఏం చేయలేదు. ఇప్పుడు చెయ్యి. అల్లుడు గారు, ఇల్లు మారుతున్నాం అల్లుడు. ఆ ఇంటికి వాస్తు బాగాలేదు, మీకు చెప్పి వెళ్దామని వచ్చాము. కరెక్ట్ టైంకి వచ్చావు మామా. దా లోపల రా. దా. సరే అల్లుడు రా. అంత మంచేనా అల్లుడు? అంతా మంచిదే మామా. మళ్ళీ కోటింగా అల్లుడు? అవును మామా. ఏమైందో చెప్పి కోటింగ్ ఇచ్చుకో అల్లుడు. ఏమైందో నీ కూతురునే అడుగు మామా. ఏమైందమ్మా? కూర చేయమన్నాడు నాన్న, నాకు మూడ్ లేదు, నేను చేయనన్నాను. నిన్న చేసావా అమ్మా? లేదు నాన్న. మొన్న? లేదు నాన్న. ఎందుకమ్మా? ఇంట్రెస్ట్ లేదు నాన్న. ఫోన్ ఇయ్యమ్మా. ఒకసారి నిలబడు. ఏంటి మామా నా పిల్లాన్ని కొడుతున్నావు? అంతకంటే ముందు ఇది నా కూతురు. కాసేపు మీరు సైలెంట్. ఎందుకు నాన్న కొడుతున్నావు? మా కడుపుని చెడబుట్టావు కదే, ఇంకా 4 తగిలించండి. నిన్ను అల్లారుముద్దుగా పెంచడం మా తప్ప? నువ్వు అడిగిందల్లా కొనివ్వడం మా తప్ప? నాన్న ఇప్పుడు గుర్తుకొచ్చాడా నాన్న? అల్లుడు నన్ను పచ్చడి కింద దంచేటప్పుడు గుర్తుకు రాలేదా ఈ నాన్న? ఏం చూసుకునే నీకంత పొగరు? ఏమన్నా పడి ఉండే మూడున్నాడానా? ఏమన్నా తేడా వస్తే పుట్టింటికి వెళ్ళిపోవచ్చు అన్న ధైర్యమా నీకు? అల్లుడు గారు, మీరు డైవోర్స్కు అప్లై చేసుకోండి. మాకు నీకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు మా దగ్గరికి రాకు. నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకో. వాడు డైలీ తాగేసి వచ్చి నిన్ను గొడ్డుని వాడినట్టు బాస్తే అప్పుడు తెలుస్తుందే నీకు మా బాధ. అమ్మా చీ ఆపు. ఎవరే నీకమ్మా? అక్కడక్కడ అల్లుళ్ళు ఏసీ కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, బిజినెస్ కి లక్షలు కావాలని ఏడిపిస్తూ ఉంటారు. అల్లుడు ఏమడిగారే నిన్ను? టైముకు కోర్ చేయి, మంచిగా ఉండనే కదా అడుగుతున్నారు. ఇలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం. నీ ఇలాంటి కూతురు పుట్టడం మా దురదృష్టం. నువ్వు ఫోన్ చూసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేసుకో. రెండల్లుడు, మనం వెళ్దాం. నీకు వేరే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం. నన్ను క్షమించు నాన్న, ప్లీజ్ నన్ను క్షమించు నాన్న.
ఇంకెప్పుడు ఇలా చెయ్యను అన్న. ఆయన్ని బాగా చూసుకుంటాను, నేను మంచిగా ఉంటాను. నీ మోడికి ఓకే అంటే మాకు ఓకే. ఐఎమ్ సారీ అర్జున్, ప్లీజ్ నన్ను క్షమించు. సర్లే ఓకే. వెళ్ళి అల్లుడికి నచ్చిన కూర చేయపో. సరే అమ్మా. ఇదేదో ఫస్ట్ లోనే చేసి ఉంటే ఇన్ని కోటింగ్లు ఉండేవి కాదు కదా మావా. మన చేతిలో ఏముంది అల్లుడు, ఏ టైంలో ఏం జరగాలో అదే జరుగుతుంది. అల్లుడు నవ్వుతున్నాడు. హాయ్ అను. హే హాయ్ మధు. కృష్ణ లేడా? స్నానం చేయడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు, నువ్వు కూర్చో. ఓకే. కాఫీ తాగుతావా? నీకొచ్చే పెట్టడం? వచ్చు. ఓకే. సరే. మధు అను వస్తున్నా. ఎలా ఉంది? చాలా బాగుంది. హాయ్ మామా. హాయ్ రా. వెళ్దామా? నేను రానురా, నా ఒంట్లో ఏదో బాగాలేదు, నువ్వు వెళ్ళరా. అదేంట్రా అలా అంటావు? నువ్వే కదా రెడీ అవ్వమన్నావు. నేను మళ్ళీ వస్తాను రా, బాయ్. రేయ్, ఏమైంది వీడికి? నువ్వేమన్నా అన్నావా? నేనేమంటానురా, వచ్చాడు, కాఫీ తాగుతావా అని అడిగాను, సరే అన్నాడు, కాఫీ పెట్టించాను, తాగాడు, అంతే. అది సంగతి. రేయ్ సరదాగా అన్నాను లేవే. అయినా ఏమైంది వీడికి సడన్ గా? ఏంటి మధు, టీం అందరినీ పిలిచావు? మన బ్యాట్ టీం అంతా ఒక ఫ్యామిలీలా అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? అవును. అయితే నాకు మీరు హెల్ప్ చేస్తారా? చెప్పు, చేస్తాం. నేను కృష్ణా చెల్లెలు అనుపమాని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. హే కంగ్రాట్స్ మధు. మీరు మా ఇంటికి వచ్చి మా నాన్నకు విషయం చెప్పి ఒప్పించాలి. ఆహా, ఇది జరిగినట్టే. సింపుల్ అన్న, మీ నాన్నతో మా మామ వచ్చి మాట్లాడతాడు. ఏ మనీ, ఇదేమన్నా చిన్న ఎవరం అనుకున్నావరా నేను వెళ్ళి మాట్లాడడానికి? అసలే వాళ్ళ నాన్న మూర్ఖపు సిక్కామని మధుకి 2 కోట్లు కట్నం ఇచ్చే వాళ్ళ కోసం చూస్తున్నాడు. ట్రై చేద్దామన్నా. ఆయన ఒప్పుకోడు విజయ్, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన గురించి నాకు తెలుసు. పిల్లికి కూడా పిచ్చమోయుడు, పోయి కళ్ళు లేని పిల్లని కోడలుగా చేసుకుంటాడా? అనుకి కళ్ళు నా వల్లే పోయాయి. హ? అవునా? అది జరిగింది చిన్నప్పుడు, నువ్వేం కావాలని కొట్టలేదు కదా. మీరు మా నాన్నతో మాట్లాడి నాకు అనుకు పెళ్లి చేస్తే నేను ఈ ఊర్లోనే ఉంటాను, లేదా ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోతాను, మళ్ళీ ఈ ఊరికి రాను. కొంతమంది ఊర్లో అందరు కొంపలు నాశనం చేస్తుంటారు. ఈ పని చేసి కొంచెమైనా పాపం తగ్గించుకోవచ్చు కదా. మిమ్మల్ని అంటున్నాడు. నాకు తెలుసులే కానీ మ్యాటర్ ఏంటి నేను చెప్తాను రండి. ఏంట్రా? మధు మన టీంలో ఏకైక ఆల్రౌండర్. టీంలో ప్లేయర్ మిస్ అయితే చాలా కష్టం. సరే, టీం కెప్టెన్ గా మీ అందరి బాగోగులు నేనే చూసుకోవాలి కాబట్టి నేను వెళ్ళి రేపు వాళ్ళ నాన్నతో మాట్లాడతా. సరే. మధుతో ఏమన్నా పనుందా? మీతోనే ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నాతోనా? సర్లే, ఏం చెప్పు. మధుకో సంబంధం చూశాను, మీరు అంటే. వారిని అంత మొహమాటకు ఎందుకురా? అందులో ఏముంది? మంచి సంబంధం అయితే చేసేద్దాం. నేను కూడా సంబంధాలు చూస్తున్నాను. ఎవరో చెప్పు. అది ఎవరో చెప్పరా? మధు ఫ్రెండ్ కృష్ణ ఉన్నాడు కదా అంకుల్. ఉన్నాడు. వాళ్ళ చెల్లి అనుపమ ఉంది కదా. ఉంది. ఆ అమ్మాయి అంకుల్. గుండు పగులుద్ది నీ అయ్యా. ఎగస్ట్రాలు చేయొద్దురా గోవింద్, తర్వాత పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. అది కాదంకుల్, నేను చెప్పేది. నోర్మాయ్, ఏందిరా నువ్వు చెప్పేది? నువ్వు కామెడీ చేయడానికి మా ఓడి తప్ప నీకు ఇంకెవడు దొరకలేదారా? ఎందుకు అంకుల్ బీపీ తెచ్చుకుంటారు? మిమ్మల్ని ఇలా అడగమని నాకు ఐడియా ఎవరిచ్చారో తెలుసా? ఎవరు? నేనేనన్నా. ఏంది? అనుకు అలా జరగడానికి కారణం నేనేనన్నా. ఏందిరా అంటున్నావు? చిన్నప్పుడు నా వల్లే అను కంటికి దెబ్బ తగిలింది. ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? మీకు చెప్పాలంటే నాకు భయం వేసింది నాన్న. నా వల్ల అను ఫ్యామిలీకి చాలా నష్టం జరిగింది నాన్న. నా స్వార్థం చూసుకుని వెళ్ళిపోమంటావా? అరే గోవింద్, కోపంలో కొంచెం ఎక్కువ మాట్లాడాను, నన్ను క్షమించురా. అంత మాట ఎందుకులేండి, మీ అబ్బాయి కోరిక తీర్చాను చాలు.
రేయ్ నువ్వు తెచ్చిన సంబంధం నాకు ఓకేరా. అను కూర్చోండి అంకుల్, కూర్చో మధు. అను కృష్ణ లేడా? ఉన్నాడు. అన్నయ్య వస్తున్నాను. హాయ్ మావా. ఏంట్రా ఇది? ఏరా బావున్నావా? బాగున్నానండి. హాయ్ అను, నేను మధు నాన్నని. హలో అంకుల్. నీతో మీ అన్నతో ఒక విషయం మాట్లాడాలి. సరే అంకుల్. మధుకి నీ చెల్లి అనుకి పెళ్లి చేద్దామా? నీకు ఓకేనా? ఏమను, మధును పెళ్లి చేసుకుంటావా? ఏదో ఒకటి చెప్పండి. నాకోకే, ఒకసారి అను అడగండి. చెప్పాను, ఏమంటావ్? నేను మధుతో పర్సనల్ గా మాట్లాడాలి. రండ్రా మనం పోదాం. నా మీద జాలి పడ్డావా మధు? జాలి పెడితే మీ అన్నకు డబ్బులిచ్చి మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తానే గాని నేనెందుకు చేసుకుంటాను? నీ మీద నాకు ప్రేమ పుట్టింది, అది చచ్చేంత వరకు పోదు. నిన్ను హ్యాపీగా చూసుకుంటాను, ఇంక నీ ఇష్టం. సర్లే, ఈసారికి నీ మాట వింటాను మధు. అంకుల్, నేను చెప్పాను కదా, మా సీనియర్ డాక్టర్. నమస్తే సార్. నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దామనుకున్నా సార్. రమేష్ నాకు అంతా చెప్పాడు. ట్రీట్మెంట్ చేస్తే ఖచ్చితంగా కళ్ళు వస్తాయి. కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అయింది. పెట్టుకుంటారా? పర్లేదు సార్, ఎంత నేను చూసుకుంటాను. రమేష్ చెప్పండి సార్. ఫార్మాలిటీస్ అన్ని దగ్గర చూసుకో. అలాగే సార్.